లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త రిజర్వేషన్లు, నివాస విధానాలను ప్రకటించింది. స్థానికులకు 85% ఉద్యోగాలు. లడఖ్ అటోనోమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మొత్తం సీట్లలో 1/3 మహిళలకు రిజర్వ్ చేయబడింది. లడఖ్లో ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బోటి, పూర్గి భాషలను అధికారిక భాషలుగా చేశారు. స్థానిక ప్రయోజనాలను కాపాడటమే ఈ చర్య లక్ష్యమని కేంద్రం తెలిపింది. 2019లో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత లడఖ్ ప్రజలు తమ భాష, సంస్కృతి, భూమిని కాపాడుకోవడానికి రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన బహుళ నోటిఫికేషన్ల ప్రకారం ఉద్యోగాలు, స్వయం ప్రతిపత్తి మండలాలు, నివాసం, భాషల్లో రిజర్వేషన్లకు సంబంధించిన విధానాలతో మార్పులు అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనలలో భాగంగా యూటీలో 15 సంవత్సరాల పాటు నివసించిన లేదా 7 సంవత్సరాల పాటు చదివిన, యూటీలో ఉన్న విద్యా సంస్థలో 10 లేదా 12వ తరగతి పరీక్షలకు హాజరైన వారు యూటీ కింద లేదా కంటోన్మెంట్ బోర్డు కాకుండా స్థానిక లేదా ఇతర అధికారం కింద ఏదైనా పదవికి నియామకం కోసం లడఖ్ నివాసంగా ఉంటారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారాలు, అఖిల భారత సేవల అధికారాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ అధికారాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చట్టబద్ధమైన సంస్థల అధికారాలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థల అధికారాలు, మొత్తం 10 సంవత్సరాల పాటు యూటీలో పనిచేసిన వారి పిల్లలకు కూడా నివాసానికి అర్హులు.